హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో మీకు నేను ఒక గొప్ప వ్యక్తి అయినటువంటి శాలివాహనుడి యొక్క చరిత్రను వివరించదను. సో వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. పుట్టింది పేద కుమ్మరి కుటుంబంలో. రోజంతా మట్టితోనే జీవితం. కానీ అదే మట్టి అతని భవిష్యత్తునే మార్చేస్తుందని ఎవరికీ తెలియదు. కష్టం, ఓపిక, నిజాయితీ ఈ 3 గుణాలతో ఒక సాధారణ కుమ్మరివాడు రాజు ఎలా అయ్యాడు? ఇదే శాలివాహనుడి కథ. అది ఒక చిన్న గ్రామం. మట్టి పాత్రలే ఆయుధం. జీవితం కూడా అదే. అక్కడే పుట్టాడు ఈ శాలివాహనుడు. పొద్దున్నే లేచి మట్టి తడిపి, చక్రం తిప్పి పాత్రలు తయారు చేసే పని చిన్నదేమీ కాదు. కానీ ఆదాయం మాత్రం చాలా తక్కువ. అయినా ఒక్కో పాత్రను ప్రేమగా, జాగ్రత్తగా తయారు చేసేవాడు. కొన్నిసార్లు పాత్రలు పగిలేవి, కొన్నిసార్లు ఆకారం చెడిపోయేది. కానీ శాలివాహనుడు ఒక మాట చెప్తాడు: పొరపాటు అంటే అంతే, మళ్ళీ చేయడమే. మట్టి పాడైనా మట్టి కలిపి చక్రం మీద పెడతాడు. ఈ ఓపిక, ఈ కష్టం అతని జీవితాన్నే మలచబోతుంది అని అప్పుడే ఎవరికీ తెలియదు. ఒకప్పుడు గ్రామంలో అన్యాయం పెరిగిపోయింది. పెద్దలు భయపడి మాట్లాడలేకపోయారు. కానీ శాలివాహనుడు ముందుకు వచ్చాడు. ఎవరి మీద కోపం కాదు, కానీ తప్పు మీద మాట. అతను తెలివిగా ఆలోచించేవాడు. ప్రతి సమస్యకు సింపుల్గా పరిష్కారం చూపించేవాడు. అలా ప్రజలు అతన్ని గౌరవంగా చూడడం మొదలుపెట్టారు. కాలం గడిచింది. గ్రామం, నగరం, రాజ్యం వరకు శాలివాహనుడి పేరు మారుమోగింది. ఇతనైతే మనకు న్యాయం చేస్తాడని ప్రజలందరూ చెప్పుకున్నారు. చివరికి అదే ప్రజల ప్రేమతో శాలివాహనుడు రాజయ్యాడు. రాజైన తర్వాత కూడా తన గతం మర్చిపోలేదు. రైతుల్ని, కూలీల్ని, రాజ్యంలో ప్రజల్ని కాపాడేలా పాలన చేసేవాడని కథ చెబుతుంది. చరిత్రలో ఇది నిజమా, కథనా? ఎవరికి ఏ అభిప్రాయం ఉన్నా ఈ కథ చెప్పే విషయం మాత్రం చాలా గొప్పది. వృత్తి చిన్నది కాదు. కష్టం, ఓపిక, నిజాయితీ మన జీవితాన్ని కూడా మట్టిలాగే అందంగా మలుస్తాయి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంకా ఎలాంటివి చూడాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కానీ మీ అభిప్రాయాలని కామెంట్స్లో చెప్పడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్.